తాళం వేసి ఉన్న ఇళ్లను ఆలయాలు టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకుని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కేసు వివరాలు స్థానిక మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఉమేందర్ వెల్లడించారు. న్యూ హౌసింగ్ బోర్డులో నివాసం ఉండే మహమ్మద్ మొయిజ్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటు పడ్డ మొయిజ్ మరో ఇద్దరితో కలిసి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఇతరుపై గతంలో ఎన్నో కేసులు సైతం నమోదయ్యాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మార్పు రాలేదు. పట్టణంలో పలు చోట్ల తాళాలు వేసి ఉన్న ఇండ్లు, దేవాలయాలు ఎంచుకొని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు సీరియస్గా తీసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అట్టికేలకు అతన్ని పట్టుకున్నారు. పరాలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుని పట్టుకోవడంలో ప్రతిభ చాటిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందించారు. మహమ్మద్ మొయిజ్ సన్ ఆఫ్ షకీల్, ఏజ్ 27 years. ఇతను ఆటో డ్రైవర్, న్యూ హౌసింగ్ బోర్డు ఆదిలాబాద్లో ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి బాగా దొంగతనాలు చేయడము బాగా అలవాటు. బాగా జిల్సాలు తిరగడము, దొంగతనాలు చేయడము, వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయడము, ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడము. ఈ రకంగా దొంగతనాలు చేసి ఇంతకుముందుకు చాలాసార్లు జైలుకు వెళ్ళినాడు. అతనిపై పీడీ యాక్ట్ కూడా ఇంతకుముందుకు వేసినారు. అయితే ఇతన్ని మనము ఆల్రెడీ ఈ దొంగతనాలు అన్నింటినీ కూడా ఈ మోయిజైజేషన్ అని చెప్పేసి మనము స్పెషల్ టీమ్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ఈరోజు ఉదయం 10 గంటలకు దర్శనాపూర్ తిరుమల పెట్రోల్ పంపులో తిరుగుతుంటే ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మన ఇన్స్పెక్టర్ రఘు, తర్వాత ఎస్ఐ మావల వాళ్ళ యొక్క టీం వాళ్ళతో కలిసి పోయి అతను పట్టుకొని అతను విచారిస్తే అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. సుమారు 25 రోజులలో ఎన్ని దొంగతనాలు చేసినంటే ఇక్కడ 8 దొంగతనాలు మొత్తం చేసిండు. అంటే ప్రజలకు కుట్లే కూడా చేసిండు. ఏమవుతుందంటే ప్రాబ్లము, ఎవరైనా ఇంటికి తాళాలు వేసిపోతే ఎవరు చేశారంటే